ఆగస్టు 14వ తారీఖున మనకి అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆడుకున్న వాళ్ళకి అన్నం దొరుకుతుంది కదా, నేను తక్కువకే అందరూ భోజనం చేస్తారు. ఓకే. అంటే మనకి తక్కువకే 5 రూపాయలకే భోజనం అనేది దొరుకుతుందని అనుకుంటున్నారు. దానివల్ల చాలా మందికి మన ఏపీలో కూడా పేదోళ్ళు ఎక్కువ కదండి. దీనికి ముందు వైఎస్ఆర్సీపీ ఉన్నది అన్న క్యాంటీన్లు మనకి రిమూవ్ చేశారు కదా, మీరు అప్పుడు ఎంతమంది చాలా స్ట్రగుల్ అయ్యారు కదా, దాని గురించి ఇది మీరేమనుకుంటున్నారు? ఎవరు అన్న క్యాంటీన్ ఉంటే బాగుంటుందని, 5 రూపాయలు భోజనం ఆడవాళ్ళు పేదలకు 5 రూపాయలు భోజనం అంటే కూలి పనులకి బాగుంటుందని అప్పుడు జగన్ పెట్టింది మనకి ఏం లేదు. అలాగే మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే మీద మీ అభిప్రాయం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ పెట్టారు బాగుంది. అంటే మనకి పేదలకి కూలి పనులకి క్యారీ లేకపోయినా పట్టుకెళ్ళి భోజనం తిందామని 5 రూపాయలు అయితే వచ్చేస్తుంది. ఒట్లకి అయితే 100 రూపాయలు 100 రూపాయలు మనం కొనుక్కోలేం. అదే బాబాయ్ సార్. సార్ మనకి 15వ తారీఖున మనకి అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుంది సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి అభిప్రాయం అది, నలుగురికి ఉపయోగపడేది, పేదలందరికీ ఉపయోగపడేది అది. దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది కానీ దానివల్ల చెడేం లేదు. అంటే దీనివల్ల మనకి బెనిఫిట్ ఏం జరుగుతుంది అంటారు? అంటే పేదలకు కానీ? పేదలకే కదా, పేదల కోసమే కదా అది పెడుతుంది. అంటే గతంలో కూడా పెట్టారు, బాగానే జరిగింది. మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి అది క్యాంటీన్లు తీసేసారు, దానివల్ల చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే? హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగానే ఉంటుంది. అలాగే సార్ మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పదవి కావాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, దీని మీద అభిప్రాయం సార్? అదంతా వేస్ట్ అండి. ఆయన ఉన్నప్పుడు జరిగినవన్నీ ఆయన సరి చేశాడా? ఆయన ఉన్నప్పుడు గొడవలు జరగలేదా? ఎంత వేస్ట్ మాటలు. అలాగే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అమరావతిని అండ్ ప్లస్ పోలవరాన్ని రెండు మీరు క్యాపబుల్ చేయగలరా? చేస్తారు, చేసి చూపిస్తారు కూడా. చేసి చూపిస్తారా? డెఫినెట్గా చేస్తాడు, ఆ హోప్ ఉంది. మనకి 15వ తారీఖున అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే అండి. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, మనకి ప్రయోజనాలు ఏంటి? 5 రూపాయలకి భోజనం అంటే సామాన్యుడికి అందుబాటులో ఎక్కడ ఉంటుంది సార్? అసలు 80 రూపాయలు 90 రూపాయలు భోజనం, అది ఎక్సలెంట్ నిర్ణయం అండి చంద్రబాబు గారి నిర్ణయం, సూపర్ అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్న క్యాంటీన్ రిమూవ్ చేసింది కదా సార్, ఇప్పుడు ప్రారంభిస్తున్నారు, పునఃప్రారంభిస్తున్నారు. దీనివల్ల చాలా మందికి లబ్ధిదారి జరుగుతుందని అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం సార్? పేదవారికి 5 రూపాయలు కడుపు నిండా భోజనం పెడతామంటే సామాన్య విషయం అండి, అది ఎక్సలెంట్ అండి, దాని గురించి ఆలోచన లేదు సార్, సూపర్ సార్. అలాగే మనకి సూపర్ 6 అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం సార్? ఆయన చేసిన పనులన్నీ అబద్ధాలే, ఇంకా ఇది సూపర్ 6 అబద్ధం అని అంటానికి ఎలా సరిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన చేసినవన్నీ అబద్ధాలే. అలాగే మనకి పోలవరం అండ్ తర్వాత అమరావతి ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? 100% 100% నమ్మకం ఉంది. 100% బాబు గారి పాలనలో మనం అందరం ఇది చేయొచ్చని నమ్మకం. 100% అండి. ఓకే, మనకు 15వ తారీఖున అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే, దీని మీద మీ అభిప్రాయం సార్? ఓపెన్ చేస్తే బెటర్. మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, అదే ఇలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ మనకి బాగుంటుంది. అంటే గత ప్రభుత్వంలో అది మనకి కనుమరుగైన పరిస్థితి ఉంది, ఇప్పుడు మనకి పునఃప్రారంభం అవుతుంది. దీనివల్ల ఎంతమంది లాభం చేకూరుతుందంటారు? ఉండొచ్చు, అదే క్వాలిటీ క్వాంటిటీ బాగుంటే ఎలాగైనా ఎవరికైనా ఉపయోగపడచ్చు. అలా అని ఈ మధ్య మళ్ళీ అన్ని కల్తీలు వస్తున్నాయి, అన్నీ మెయింటైన్ చేస్తే క్వాలిటీగా అన్ని బాగుంటుంది అలాగా.